వైటీ తెలుగు భక్తికి స్వాగతం. జనవరి 12, 2024 శుక్రవారం. శోభకృత నామ సంవత్సరం పుష్యమాసము, దక్షిణాయనం, హేమంత ఋతువు. తిథి శుక్లపక్షం, పాడ్యమి మధ్యాహ్నం 2:23 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 3:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి ఉదయం 9:49. తిరిగి మధ్యాహ్నం 12:46 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. వర్జం తెల్లవారుజామున 12:52 నుండి 2:18 వరకు. తిరిగి రాత్రి 6:53 నుండి రాత్రి 8:19 వరకు. ఈ రోజు ద్వాదశ రాశి ఫలాలేంటో తెలుసుకుందాం. మేష రాశి ఫలాలు. ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా, ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. సాయంత్రం కోసన్నాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు. ఈ రాశికి చెందినవారు పొగాకుకు, మత్తుపానీయాలకు ఈ రోజు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. వృషభ రాశి ఫలాలు. మీకు కొద్దిగా శారీరకంగా, మానసికంగా బలహీనంగా అనిపించవచ్చును. కొద్దిపాటి విశ్రాంతి, బలవర్ధకమైన ఆహారం అందితే ఆలస్యంగానైనా కోరుకుంటారు కూడా, మరలా మీ శక్తిని పుంజుకుంటారు. ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి, కానీ మీ యొక్క దూకుడు స్వభావము చేత మీరు అనుకుంటాగా ప్రయోజనాలను పొందలేరు. పని ఒత్తిడి తక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలిగే రోజు. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్ కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చును. పనిచేసే చోట మీ తెలివితేటలను, లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సిన్నది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయము దొరుకుంటుంది. మీ ప్రియమైన వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బితబ్బిబ్బోయిపోతారు. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. మిథున రాశి ఫలాలు. మీ సానుకూలతావాదంతోనూ, మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటిని అందగించడంతో పాటుగా పిల్లల అవసరాలను కూడా చూడండి. క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మలేని శరీరమే. ఇంటికి అమితమైన ఆనందాలను, ఆహ్లాదాన్ని తెచ్చేది పిల్లలే. సాయంత్రం వేళకి అనుకోని రొమాంటిక్ వంపు మీ మనసుకు మబ్బు పట్టిస్తుంది. మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వలన మీ మనసు కలత చెంది ఉండవచ్చును. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది రోజు. కర్కాటక రాశి ఫలాలు. రక్త పోటుగల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. సన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఏ విధమైన వ్యాపార లీగల్ సంబంధ పత్రమైనా పూర్తిగా చదివి గూఢార్థాలుంటే అర్థం చేసుకునిదే సంతకం చేయకండి. అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ల ముందుకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది. సింహరాశి ఫలాలు. ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. అలాగా బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రులతో కాసేపు సంతోషంగా గడపండి. మీ యొక్క సంతోషం, ఉషారైన శక్తి, చక్కని మూడ్, మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమ ఒక ఓట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. పెండింగ్ లో ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి. కొన్ని అనివార్య కారణముల వలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు. దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోనెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట. కన్యా రాశి ఫలాలు. మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం గుర్తింపునందుతాయి. ఈ రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి.
ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈ రోజే అందచేయాలి, రేపు అయితే ఆలస్యం అయిపోతుంది. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. తులా రాశి ఫలాలు. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి, కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. రోజులోని 2వ భాగంలో సంభ్రమాన్ని, వినోదాన్ని కలిగించే కార్యక్రమాలను ప్లాన్ చేయండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీరు శరీరాన్ని ఉత్తేజంగా, దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు, కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలము చెందుతారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి ఫలాలు. మీ నమ్మకం మరియు శక్తి ఈ రోజు బాగా ఎక్కువ ఉంటాయి. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోనులకు అతుక్కుపోతారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు. ధనుస్సు రాశి ఫలాలు. గ్రహచలనం రీత్యా మీకు గల ఆకాంక్ష, కోరిక, భయం వలన అణగారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిని నెగ్గడానికి మీకు కొంత సరైన సలహా అవసరం. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును, అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి. ఈ రోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది. మీరు అనవసర వాగ్వివాదాలకు సమయమును వృధా చేస్తారు. రోజు చివర్లో ఇది మీ యొక్క విచారానికి కారణము అవుతుంది. మీతో కలిసి ఉన్నదాని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు. మకర రాశి ఫలాలు. కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్లకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. ఈ రోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి. మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. ప్రేమిక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజు. మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి. కుంభరాశి ఫలాలు. పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మాన్పు వైద్యం అనుభూతిని ఇస్తుంది. మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు, ఎందుకంటే మీవిచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు, బంధుత్వాలలో అగాధాలను సృష్టిస్తుంది. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చును. మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని, మీ జాలి, దయా గుణాలను మరియు ఉదారతను అలసుగా తీసుకుని వాడుకోవడం లేదని నిర్ధారించుకోండి. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి సరదాగా గడపటం వంటివి చేయొద్దు. ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది, కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు. మీన రాశి ఫలాలు. నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి. అవసరమైన ధనము లేకపోవటం కుటుంబంలో అసమ్మతికి కారణమవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీ కుటుంబం సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలో సహజంగా ఉండండి. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు.